హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పొరోటు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 కోడిగుడ్లు తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోండి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని బాండీలో వేయండి. ఒక కరివేపాకు కూడా అవి కొంచెం సేపు వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం సేపు 1 నిమిషం పాటు వాటిని వేగనివ్వండి ఆయిల్లో. తర్వాత మనం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. ఆ వాటర్ మరిగేటప్పుడు 2 కోడిగుడ్లు ఆ వాటర్లో వేయండి. వాటిని కొంచెం సేపు ఉడకనివ్వండి. కొంచెం గెంటి పెట్టి కలబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది వేడి అన్నంలోకి అయితే చాలా బాగుండిద్దండి. కావాలంటే కొంచెం గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు మీరు. నేనైతే మసాలాలు ఏం వేయటం లేదండి. అలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కూరలు ఏం లేనప్పుడు ఒక 2 ఎగ్స్ ఇలా చేసుకొని తినండి. దీంట్లోకి వెల్లుల్లి కారం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కారంతో నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను.